హాయ్ అండి, ఫ్రైడే పూజ అయితే ఈరోజైతే ఇలా చేసుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా లేట్ అయింది కానీ చాలా బాగా చేసుకున్నాను అనమాట. పూజ వచ్చేసి అమ్మవారి ప్రసాదం కోసం వచ్చేసి పెసరపప్పు పొంగల్ అయితే చేశాను. పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా చిన్న పాపకి ఇవ్వలేదు, హాఫ్ డేసే ఇచ్చారు. ఇంకా వంట అనేది తర్వాత చేసుకోవచ్చు. ముందైతే లేచి ఇంకా చక్కగా అన్ని ఇల్లు వాకిళ్ళన్నీ మాపేసేసి గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి అదేంటో అండి, శుక్రవారం శనివారం బుధవారం ఇలా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏదో సాధించాము అన్నట్టే ఉంటుంది. ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. 5-6 సంవత్సరాల క్రితం అయితే మేము రెంట్కే ఉండేవాళ్ళము. నేను రెంట్కు ఉండేవాళ్ళము. రెంట్కు ఉండేటప్పుడు ఎన్ని బాధలు పడ్డాము అనేసి మేము ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో చూడండి ఎవరైనా చూడకపోతే. రెంట్ ఇల్లు నుంచి సొంత ఇల్లు కొనుక్కునే స్థాయికి వచ్చి ఇలా మంచిగా ఉన్నాము అంటే అది అమ్మవారి దయ వల్లే అని నేను ఎప్పుడూ అనుకుంటాను. మేము ఎలా ఈ స్థాయికి వచ్చామో ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియోస్ అనేవి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇంకా తులసమ్మ కాడ కూడా దీపం పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.